నమ పార్వదేపదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం ప్రభో. శ్రీ క్రోధనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం మొత్తం 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. వీరు మకర రాశి కిందికి వస్తారు. వీరి యొక్క ఆదాయం 14, ఖర్చు కూడా 14. అలాగే రాజపూజ్యం 3, అవమానం 1. వీరిని మొత్తం పరిశీలిస్తే కనుక గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఏళ్ళనాటి శని ప్రభావం అంతగా ఉండదు. గురుబలం చాలా బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా నెరవేరుతాయి. వీరికి అంటే నెరవేరినా కూడా కొన్ని ఆలస్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే శని ప్రభావం, ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. శని ప్రభావం ఎప్పుడైనా కూడా చాప కింద నీరులాగా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. మనకి తెలియదు, మనం కూర్చున్నాం చాప పైన కింద నీళ్ళు ఉంటాయి, మెల్లిగా వస్తున్నాయి కదా. అయినా శని ప్రభావం శనిదే. సంఘంలో గౌరవ మర్యాదలు పుష్కలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగినా కూడా ఆలస్యంగా జరుగుతుంటాయి. 10 రోజుల్లో అయ్యేటువంటి పని 15 రోజులకు అవుతుందన్నమాట. అలాగే గృహంలో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ధనము ఖర్చు నీళ్ళల్లా అవుతుంది. ఆ సమయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. వివాహం కాని వారికి సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ఎందుకంటే గురుబలం బాగా ఉంది వీరికి. అయినా సరే జాతక పరిశీలన ఖచ్చితంగా ముఖ్యం. పెళ్లి పనుల్లో జాప్యం, ఆలస్యం కూడా జరగవచ్చు. ఎందుకంటే శని ప్రభావం ఉంది కదా. అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక, మనల్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అపరిచితులను అస్సలు నమ్మరాదు. వీరు డ్యూటీలో ఉన్నప్పుడు వీళ్ళు పరిచయం లేని వారు వీరిని పరిచయం చేసుకునే తవడబడుతుంటారు చాలామంది కూడా. అలాంటి వారితో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే శుభకార్యాలు చేస్తారు, ధనం ఖర్చు పెడతారు అధికంగా కూడా. అలాగే రైతుల విషయానికి వస్తే కనుక వీరు కూడా వేసినటువంటి ప్రతి పంట ఖచ్చితంగా చేతికి అందుతుంది. అపరిచితుల దళారుల చేతిలోకి అస్సలు కూడా వెళ్ళవద్దు. ఎందుకంటే శని ప్రభావం వల్ల వారికి మీ ఉన్నటువంటి ధాన్యాన్ని అమ్మేస్తే కనుక మంచి గిట్టుబాటు ధర ఇస్తామని ఆఖరి సమయంలో ఇయ్యకపోవచ్చు కూడా. ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా పుష్కలంగా సంపూర్ణంగా అందుతాయి. గృహంలో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుస్తారు. డబ్బులు ఖర్చులు పెట్టే విషయంలో వెనకాడరు. నీళ్ళల్లా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఆ సమయంలో కొద్దిగా మనసు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్తలు పడాలి. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అధికారులకు అండదండలు సంపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీకు ఎన్నో పనులు మీపైన నమ్మకంతో మీ పనులు మీకు అప్పచెప్తారు. ఆ పనులు అనుకున్న టార్గెట్ అనుకున్న సమయంలో సంపూర్ణం చేయలేకపోతుంటారు. ఎందుకంటే శని ప్రభావం ఉంది అక్కడ. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి. అయినా సరే మీ తెలివితేటలతో ఆ పనులన్నీ కూడా సంపూర్ణం చేస్తారు. మంచి ప్రమోషన్స్ వచ్చే అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రమోషన్స్ వస్తాయి. అయినా కూడా ప్రమోషన్ల విషయంలో కొంత ఆలస్యం జరగవచ్చు. అలాగే నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అధిష్టానం వారి యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మీకు వచ్చేటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులలో జాప్యం, ఆలస్యం జరగవచ్చు. ఎందుకంటే శని ప్రభావం ఉంది. గురువు బాగున్నాడు, అధికారులు అండదండలు కూడా బాగున్నాయి. ప్రజల్లో జనాదరణ బాగుంది, ఆకర్షణ కూడా చాలా బాగుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక హోరాహోరీగా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విజయం మీదే. అలాగే సినీ రంగం, కళాకారుల విషయానికి వస్తే కనుక మీడియా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీరి విషయానికి వస్తే కనుక వీరికి కూడా అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. వీరికి ఎవరైనా సరే సినిమా తీద్దామంటే కనుక సినిమాని సంపూర్ణం చేస్తారు. కానీ కొన్ని అవాంతరాలు వస్తూనే ఉంటాయి. ఈ సమయాలలో పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటే, అనుభవజ్ఞుల యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే కనుక సినిమా ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఆ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని మీకు అందిస్తుంది. అలాగే నటులు నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కనుక ప్రేక్షకుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అవార్డులు, రివార్డులు కూడా మీ సొంతం అవుతాయి. నూతనంగా ఇండస్ట్రీకి వచ్చే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంది. మంచి లాభాలే వస్తాయి. అయినా సరే కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతుంటాయి.
కాంట్రాక్టులు ఉంటారు కదా, కొన్ని కాంట్రాక్టులు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు తీసుకునే వారు మాత్రము పనులన్నీ సంపూర్ణంగానే అనుకున్న సమయానికి సంపూర్ణం చేస్తారు. బిల్లులు వచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుంది. చాలామంది కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఎన్నో పనులు చేస్తారు, బిల్లులు రావాలి కదా, దీంట్లో ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఉన్నటువంటి అధికారులతో సన్నిహితంగా ఉండి మంచిగా మాట్లాడితే కనుక, వారితో మనస్పర్ధలు లేకుండా ఉంటే కనుక బిల్లులు ఖచ్చితంగా తొందరగా పాస్ అవుతాయి. మీకు ఇంకా కొత్త పనులు ప్రారంభం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా, వీరికి కూడా భూమి కొనుగోలు విషయంలో పర్మిషన్లు కానీ అవి కానీ ఇవి కానీ రావాలంటే కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి. రీటైల్ వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. భవన నిర్మాణ రంగంలో వినియోగించేటువంటి వస్తువుల అమ్మకందారులకు విశేషమైనటువంటి లాభాలు గడిస్తారు వీళ్ళు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి గురుబలం అమోఘంగా ఉంది. శని ప్రభావం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఏ విధంగా అంటే మంచి మార్కులు వస్తాయి, పర్వాలేదు. మంచి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, పర్వాలేదు. కానీ శని ప్రభావం వల్ల ఎగ్జామ్స్ వచ్చే మూమెంట్లో కొందరికి చాలామంది కూడా ఆరోగ్యం బాగుండదు, జ్వరాలు వస్తున్నాయి, చేస్తున్నాయి కదా. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి సమస్యలు వస్తుంటాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. కాబట్టి ఆ సమయంలో పిల్లల్ని శ్రద్ధగా ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా మంచి మార్కులు వస్తాయి. విదేశాలలో ఉన్నత చదువులకు ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా సువర్ణ అవకాశం. కోచ్ యొక్క అనుగ్రహం మంచిగా పుష్కలంగా ఉంది. అలాగే పోరాట పటిమను ప్రదర్శిస్తే కనుక సెలెక్టర్ల దృష్టిని ఖచ్చితంగా ఆకర్షిస్తారు. మిమ్మల్ని రాష్ట్ర జాతీయ జట్లలో ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోరాట పటిమను ఖచ్చితంగా అణువణువునా ప్రదర్శించాలి, తప్పదు. క్రీడాభిమానుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అవార్డులు, రివార్డులు ఖచ్చితంగా మీ సొంతమవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారిని పరిశీలిస్తే కనుక శని ప్రభావం తప్ప మిగతా గ్రహాల బలం బాగుంది. కాబట్టి ఈ శని ప్రభావం కూడా అంతకంతా ఉండొద్దు, మొత్తానికి మొత్తం వెళ్ళిపోవాలి. శని యొక్క వక్రదృష్టి అసలు కూడా ఉండకూడదంటే కనుక ప్రతి శనివారం సమీపంలో ఉన్నటువంటి దేవాలయం వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించి, అలాగే శివుడికి అభిషేకాలు, అర్చనలు, అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా వీలైతే అభిషేకాలు, అర్చనలు చేస్తే కనుక చాలా మంచిది. అయినా కూడా పనుల వల్ల పనులు జాప్యం, ఆలస్యం అవుతున్నాయంటే కనుక శనిగ్రహానికి 19,000 జపం, గోక్షీర తర్పణం, అలాగే హోమము, అలాగే నల్ల నువ్వులు దానము, ఇంకా ఇతరత్ర చాలా కూడా ఉంటాయి. అలాగే నల్ల నువ్వులు దానము చేసిన తర్వాత బ్రాహ్మణులకు నీలి వస్త్రం కానీ నలుపు వస్త్రం కానీ దానం చేయాలి. చేసిన తర్వాత ఆ బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వారితో ఆశీర్వాదం పొందాలి. ఆశీర్వాదం పొందిన తర్వాత ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా అవుతాయి. అయినా సరే పనులు సంపూర్ణం కావట్లేదు, ఇంకా కొంతమేర ఆగిపోతున్నాయి, వాకిట్లో వచ్చి ఆగిపోయేటువంటి పనులు కూడా ఉంటాయి కదా. అలాంటి పనులు కూడా సంపూర్ణంగా కావాలని కనుక రుద్ర హోమము, ఆంజనేయ స్వామి వారికి హోమం చేస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి. హర నమ పార్వదేపదయే, హర హర మహాదేవ, హర శంభో శంకర, పాహి మాం ప్రభో.